నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు హాస్యాస్పదం. రైతుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేసిన మంత్రి కొండపల్లి. బర్డ్ ఫ్లూపై అపోహలు వీడండి, ఆందోళన చెందకండి. 3 రోజుల పాటు ఉచితంగా చికెన్ పంపిణీ జరుగుతుందన్న పశు సంవర్ధక శాఖ అధికారి రమణ. ఎండలోనే చదువులు, చెట్టు కిందే విద్యాబోధన. మన్యంలో విద్యార్థుల వేదనపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు రైతుల పక్షాన లేరని బొత్స చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు తీర్చామని అవి రైతుల కోసం చెల్లించిన డబ్బు కాదా అని ప్రశ్నించారు. ఈ ఏడాది రైతులకు 48 గంటల వ్యవధిలోనే చెల్లింపులు చేశామని అన్నారు. రైతుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. ఉద్యాన శాఖలో బిందు సేద్యాన్ని అమలు చేసింది చంద్రబాబునని గుర్తు చేశారు. పొలాల్లో సోలార్ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం శాసనసభ్యురాలు అదితి గజతరాజు పాల్గొన్నారు. లాస్ట్ టైం మనం చూసాము ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ధాన్యం కొనుగోలు జరిగిందో. అసలు సంక్రాంతికి కూడా ధాన్యం కొనుగోలు కంప్లీట్ అవ్వలేదు. అసలు ఆ టైంలో అసలు బేర్లీ మొదలు పెట్టడం కూడా మొదలవ్వలేదు కొన్ని సందర్భాల్లో. అయితే ఈ విధంగా ఇప్పుడు సడన్గా వచ్చి మనం రైతులకు ఆదుకున్నామని అంటే అది చాలా విచిత్రంగా ఉంటుంది. అది అసలు జరగని పని. అండ్ అన్ని విధాలు కూడా మన ప్రభుత్వం అనేది రైతులకు అవనియండి, అన్ని వర్గాల ప్రజలకు అవనియండి, మనం ఎప్పుడైనా మంచే చూస్తారు. భవిష్యత్కి అవసరమైనదే ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఎక్స్పీరియన్స్డ్ ముఖ్యమంత్రిగా మొత్తం అంతా చేస్తారు. అయితే మనం చూస్తుంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం. దాంట్లో మనం స్వర్ణాంధ్ర 2047 అనే విజన్లో కూడా రైతులకి అవసరాలు, స్టూడెంట్స్కి అవసరాలు, మనకి ఎకానమీ ఏ విధంగా పెరగాలనే అవసరాలు, ఈ విధంగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్లు వేస్తున్నారు. మనం ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు చూస్తే ఎన్నో నీటి ప్రాజెక్ట్స్ మొత్తం భారతదేశంలో జరిగినాయి. కానీ ఎప్పుడైనా ఇంత ఒక నీటి ప్రాజెక్ట్ జరిగితే ఒక సేఫ్ స్టేజ్కి ఏ ముఖ్యమంత్రి అయినా తీసుకొస్తారు. ఆ సేఫ్ స్టేజ్లో సపోజ్ ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఫైనాన్షియల్గా మీట్ అవ్వలేకపోతే కూడా ఒక సేఫ్ స్టేజ్కి తీసుకొచ్చి అప్పుడు ఆ స్టేజ్లో వదులుతారు. కానీ ప్రత్యేకంగా ఈ ముఖ్యమంత్రి మూర్ఖత్వం వలన ఆ ప్రాజెక్ట్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి మళ్ళీ మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మొత్తం ఏకంగా ఒక టీమే పంపించారు అది చూడడానికి. అబ్రాడ్ నుంచి కూడా ఇంజనీర్స్ వచ్చారు. అయితే అదే విధంగా రిపేర్ చేయాలని వాళ్ళందరూ వచ్చి రిపోర్ట్లు రాసి ఆ ప్లాన్స్ మళ్ళీ వేసుకున్నారు. ఇదంతా ఎందుకు చేయాలండి? రైతుల్ని ఆదుకోవటానికి, ప్రజల్ని ఆదుకోవటానికి ఆ విధంగా ఇది చేయవలసి వచ్చిందనమాట. ఈ సిచ్యువేషన్ని తెచ్చుకున్నాం మనం. మాకుండే ఒకే ఒక మార్గం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ, లేకపోతే మా ఆలోచనలు కానీ, మా ఎమ్మెల్యేలు మంత్రుల ఆలోచనలు కానీ ఒకే ఒక ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్ర ప్రతి పౌరుడికి ఏ రకంగా న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నాం తప్ప మేము టైం వేస్ట్ చేసే పరిస్థితి చేయం. ఇంకొక విషయం ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు మనను మ్యూజికల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రికి వెళ్ళారని చెప్పేసి ఆయన కామెంట్ చేశాడు. మానవత్వంతో మాట్లాడాలి. ఈరోజు తలసామి బాధితుల కోసం యావత్తు దేశంలోనే ప్రశంసలు వస్తున్నాయి ఆ కార్యక్రమం మీద. ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని పెట్టి ఆ నిధులు తీసుకొచ్చి ఎవరైతే స్వచ్ఛందంగా ఈరోజు ముఖ్యమంత్రి వాదా ఉన్నప్పుడు కూడా వారు కూడా టికెట్ తీసుకుని వచ్చారు. ఉప ముఖ్యమంత్రి కూడా వచ్చి వేదిక మీద 50 లక్షల రూపాయలు ప్రకటించారు. అలాగే చాలామంది వచ్చి ప్రకటించిన సంస్థ అది. అలాంటి సంస్థ కూడా ప్రోగ్రాంకి వెళ్ళాం. అది కూడా దానికి
నిబంధనలు వర్తించమని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు. అసలు తలసామి బాధితుల కోసం అసలు అవగాహన ఉందా? తలసామి బాధితులు ఈ దేశంలో ఎంతమంది బాధపడుతున్నారు? నేను గౌరవ కేంద్ర మంత్రి గారిని నేను ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఈ కార్యక్రమం జరిగిందని ఒక రిప్రజెంటేషన్ చేయడానికి వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నడ్డా గారు చాలా ఆనందం పడ్డారు. ఎస్, ఆంధ్రప్రదేశ్ లీడ్ తీసుకుంటుంది, ఎన్టీఆర్ ట్రస్ట్ లీడ్ తీసుకుంటుంది, ఇది మంచి శుభపరిణామం, ఖచ్చితంగా మంచిది జరుగుతుంది అని ఆయన కూడా రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా దేశం మొత్తం అమలు చేయాలి, బాధ్యతలు ఆదుకోవాలి, భవిష్యత్తు కాలంలో చాలా ఇబ్బంది కలుగుతుంది ఇది అని చెప్పేసి వారు కూడా చెప్పారు. అలా ఈరోజు రైతు పక్షాన్ని నించొని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు ఒక శాసన మండలి ప్రతిపక్ష నేత అన్నట్టు బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మిరపకాయ ఇష్యూ, మిరపకాయ యార్డ్లో ఏదైతే ఉందో, మిర్చి యార్డ్లో ఏదైతే ఉందో దాన్ని మాట్లాడుతున్నారు, దానిపై సానుకూలంగా స్పందించలేదని. మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రతి సమస్యను కూడా అంటే సాల్వ్ చేసే దశగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడారు. అలాగే ఎంపీలకి డైరెక్షన్ ఇచ్చి ఎవరెవరితో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన గిట్టుబాటు రేటు వచ్చేలాగా చేశారు. మనం కూడా చూసాము, రేటు కూడా పెరిగింది. మీరు అంతకన్నా ఇంక చేయడానికి ఖచ్చితంగా ఇంకేమైనా ఉంటే మీరు సలహాలు ఇవ్వాలి. కానీ ఈరోజు ఏదో పాత రాజకీయాలు మాట్లాడుకుంటూ పాత విధానం తీసుకొచ్చి ఏదో హేళన చేస్తే మీ మాట ప్రజలు నమ్ముతారనేది మాత్రం తప్పుబాటే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో చిత్తశుద్ధి ఉంది. ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ఆయన పనిచేస్తున్నారు. ఆయనతో పాటు ఎంపీలని, మినిస్టర్స్ని, ఎమ్మెల్యేలని ప్రతి ఒక్కరిని కూడా గ్రీవెన్స్లో కూర్చోబెట్టి ప్రతి సమస్యను కూడా అడ్రస్ చేయమని మా అందరికీ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి నాయకత్వం, ఇలాంటి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మీకు లేదని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రభుత్వాన్ని ఏదైనా సలహా ఇవ్వండి, మేము స్వాగతిస్తాం. ఏదైనా మంచి సలహా ఇవ్వండి. ఏదో విమర్శ చేయాలని ఏదో ఉన్నాం కదా విమర్శ చేసేద్దాం అని మాట్లాడడం తగు కాదని తెలియజేసుకుంటూ రేపు రానున్న కాలంలో ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం మీరు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఏమైనా సూచనలు, సలహాలు ఉంటే ప్రభుత్వానికి అందచేయండి. రాజకీయ మార్పుకి నాంది పలకండి. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రం అట్టడుగు స్థాయిలో ఉంది. మనం విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో చాలా అభివృద్ధి అయితే అయిపోయింది. ఈరోజు యువకులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక సానుకూల వాతావరణంలో మనం తీసుకెళ్తే ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ప్రగతి పట్టుకెళ్ళచ్చు. మనందరం కూడా భవిష్యత్తు కాలంలో మంచి భవిష్యత్తు భావితరాలకు ఇవ్వచ్చని తెలియజేసుకుంటున్నాను. గత 10 రోజులుగా ఉభయ గోదావరి జిల్లాలో కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినందువలన ఆ వార్తలు రాష్ట్రమంతా వ్యాప్తి చెందాయని పశుసంవర్ధక శాఖ అధికారి వైవి రమణ అన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ ప్రజల్లో భయాందోళనలు వ్యాప్తి చెందాయని, అపోహలు చోటు చేసుకున్నాయని అన్నారు. చికెన్ తీసుకోవడం వల్ల, ఎగ్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందని ప్రజలు భయపడుతున్నారని అన్నారు. మన జిల్లాలో బర్డ్ ఫ్లూ ఏమీ లేదని, ఉత్తరాంధ్రలో ఎక్కడా బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాలేదని అన్నారు. ప్రజల్లో అపోహలు తొలగించేందుకు వెంకటేశ్వర హ్యాచరీస్ వారు చికెన్ మరియు ఎగ్ మేళా నిర్వహిస్తున్నారని, చికెన్ ఫ్రై చేసి ఎగ్ బాయిల్ చేసి రేపటి నుంచి 3 రోజుల పాటు ఉచితంగా పంపిణీ చేయనున్నారని అన్నారు. మన జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ అన్నది లేదు. అలాగే మన ఈ 4-5 జిల్లాలు అంటే మన ఉత్తర ఆంధ్రాలో ఏ జిల్లాలో కూడా ఈ బర్డ్ ఫ్లూ అన్నది నిర్ధారణ కాలేదు. అలాగే ఎక్కడ కూడా కోళ్ళు చనిపోవడం అన్నది కూడా లేదు. కాబట్టి దీంట్ని ప్రజల్లో ఉన్న ఈ అపోహలు లేకపోతే భయాందోళనలను తొలగించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనకి వెంకటేశ్వర హ్యాచరీస్ వారు అంటే కోడి పిల్లల్ని సప్లై చేసే హ్యాచరీ వాళ్ళు మన రాష్ట్రం అంతా ఈ కోడి పిల్లల్ని అంటే బ్రాయిలర్ కోళ్ళని ఇచ్చి వాటిని పెంపకం చేపట్టే కార్యక్రమాన్ని చేపడుతున్న ఒక సంస్థ. మటను, ఫిష్ వాటి మీద ఎక్కువ డిమాండ్ అవ్వడమే కాకుండా వాటి రేటు కూడా చాలా ఎక్కువ అయిపోయి ప్రజలకి ఈ నాన్ వెజిటేరియన్ అన్నది క్వాలిటీ ఫుడ్ దొరకడం కష్టమవుతుంది. కాబట్టి ఆ అపోహలు తొలగించడానికి చేస్తున్న కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఆదివారం నాడు సాయంత్రము కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లోను, అలాగే సోమవారం నాడు కోట జంక్షన్లోను, అలాగే మంగళవారం నాడు మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఈ చికెన్ అండ్ ఎగ్ మేళాని నిర్వహించి
ప్రజలందరికీ ఉచితంగా చికెన్తో తయారు చేసిన వంటకాలు అలాగే వండిన కోడిగుడ్లను కూడా పంచి వారికి ఎటువంటి అపోహలు వద్దని తెలియజేసే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీనిలో అందరూ భాగస్వాములయ్యి ఈ మేళాలను విజయవంతం చేసి అలాగే ఈ అపోహలు కూడా తొలగించుకొని ఎటువంటి ప్రమాదం లేని ఈ చికెను ఎగ్గు వాడుకోవచ్చు అని ప్రజలందరికీ మరొకసారి తెలియచేయడమైనది. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ఎమ్మెల్యే కళా వెంకట్రావు సమక్షంలో సుమారు 300 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. వైసీపీతో పాటు మొదటి నుంచి పనిచేసి ఎమ్మెల్యే కళా వెంకట్రావు పనితీరు నచ్చి తెదేపాలో చేరిన గుర్ల మండలం రాగోలు, ఎస్ఎస్ఆర్ పేట సర్పంచులతో పాటు పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. పార్టీలకు కొత్తగా చేరిన వారికి పసుపు కండువా కప్పి ఎమ్మెల్యే కళా వెంకట్రావు ఆహ్వానించారు. ఇక నుండి మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబమని నూతనంగా చేరిన కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని కార్యకర్తలకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వార్డు మెంబర్లు మరి ఎక్స్ సర్పంచ్ గారు అందరూ కలిసి 200 కుటుంబాలు జాయిన్ అవ్వడం ఇంకా మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి కూటమి ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మరి యువకుడైనటువంటి లోకేష్ నాయకత్వం ముందుకు సాగుతుంది. మరి అనేక విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి వీటన్నిటిని చూసి ఇంకా గ్రామాల్లో బాగు చేసుకోవడానికి, గ్రామంలో ఉండేటటువంటి పేద ప్రజలందరికీ సంక్షేమాన్ని ఇవ్వడం కోసం, గ్రామానికి కావాల్సినటువంటి రోడ్లు, స్కూల్స్ ఇలాంటివన్నీ కూడా మంచినీళ్ళు ఇప్పించడం కోసం ఏదైతే ఈరోజు సర్పంచులు, వారి గ్రామంలో ఉండేటటువంటి ఎక్స్ సర్పంచులు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ వచ్చి జాయిన్ అయ్యారో, మిమ్మల్ని అందరినీ ఈ రోజు నుంచి మన అందరిదే ఒకటే కుటుంబం అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఒకే కుటుంబంలో వ్యక్తులు ఎలా ఉంటామో కొత్త పాత అనకుండా ఈ రోజు నుంచి మంచి కార్యక్రమాలైనా, ఏవైనా పథకాలు వచ్చినా, ఇంకేవైనా కార్యక్రమాలైనా అందరం కలిసిమెలిసి వెళ్దాం, కలిసిమెలిసి మిమ్మల్ని తీసుకెళ్తాం. మీకు అందరికీ మేము అండగా ఉంటాము అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి విద్యారంగ అభివృద్ధికి సహకరించాలని పార్తీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా డివిఎంఎం టీఆర్ఎం పాఠశాలలో ప్రచారం చేపట్టారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ రాబోతున్న 27వ తారీఖున మీ అందరికీ తెలిసిందే ఎలక్షన్స్ ఉన్నాయని. పాకల్పాటి రఘువర్మ గారు ఈసారి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సపోర్ట్ ఇవ్వడం కూడా తెలిసిందే. అయితే తెలుగుదేశం ఎన్డీఏ కూటమి కూడా ఆయన్ని బలపరిచిన అభ్యర్థాన్ని మేము కూడా బలపరచడం జరిగింది. ఎందుకు బలపరిచాం అనే విషయానికి వస్తే, ఆయన ఒక లాస్ట్ టైం నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడున్న పాలసీస్ మ్యాటర్స్లో కానీ, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ పాలసీ మ్యాటర్స్లో కానీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్లో కానీ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న వినూత్నమైన ప్రక్షాళన చేయడం జరుగుతుంది. వీటన్నిటిలో కూడా ఆయన ఒక ఉపయోగకరంగా ఉంటారని, అంతేకాకుండా ఉపాధ్యాయులందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఆయన ఒక వాయిస్ అవుతాడు. ఆయన మీ గురించి మాట్లాడడానికి చట్టసభల్లో ఆయన ఒక వ్యక్తిగా మీ గురించి, మీ సమస్యల కోసం, మీ సంక్షేమం కోసం మాట్లాడే వ్యక్తిగా ఉంటాడనే నమ్మకంతోనే ఆయన మేము బలపరిచాం. అంతేకాకుండా మీరున్న అమూల్యమైన ఓటుని రేపు మొదటి ప్రాధాన్యతగా పాకల్పాటి రఘువర్మకి ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి నమస్కరించి అడుగుతున్నాం. గ్రూప్ 2 పరీక్ష రోస్టర్ విధానాన్ని మార్చాలని గ్రూప్ 2 రాసే నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోట వద్ద నిర్వహించిన నిరసన అనంతరం చెల్లూరు ప్రతాప్ అనే అభ్యర్థి మాట్లాడుతూ, గత 5-6 సంవత్సరాలుగా గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని, గత వైసీపీ ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలకు నోటిఫికేషన్ వేసినా
దానిలో రోస్టర్ తప్పిదాలు ఉన్నాయన్నారు. ఆ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం రోస్టర్ క్లియర్ చేసి పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్లుగా విజయనగరంలో ఉంటూ ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నామని, కుటుంబ సభ్యులు ఇతరులు తమను ఎన్ని మాటలన్నా పట్టు విడవకుండా విజయనగరంలో ఉంటూ గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నానని అన్నారు. రోస్టర్ క్లియర్ చేసిన తర్వాత మాత్రమే పరీక్ష పెట్టాలని కోర్టు సైతం సూచించిందని అన్నారు. గత 5-6 ఏళ్ళుగా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో గత ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్స్లో రాస్టర్ మిస్టేక్స్ మాత్రం చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు మా నిరసన ఏంటంటే ఆ ప్రభుత్వం ఇచ్చేటటువంటి నోటిఫికేషను ఈ ప్రభుత్వం రాస్టర్స్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టాలి. గత 5 ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి ఏకైక గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇది. మేము చాలా సంవత్సరాలుగా ఇక్కడే ఇంట్లోకి వెళ్లకుండా చదువుకొని దీని మీద ఈ జాబ్ కొడదామని చెప్పేసి మేము ఇక్కడ ఉండిపోయినాము. మా కుటుంబ సభ్యులు అలాగే చుట్టాలు ఈ పీపుల్స్ కూడా మమ్మల్ని అనరాని మాటలు అన్న కూడా అవన్నీ ఓర్చుకొని జాబ్ కొడదామనేటటువంటి నిర్ణయం మీద మేము 5-6 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాము. సో గత ప్రభుత్వం ఏం చేసిందంటే డిసెంబర్లో ఎలక్షన్ హడావిడిలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చి రాస్టర్స్లో చాలా మిస్టేక్స్ చేసింది. ఈ ప్రభుత్వం అది సవరిస్తుందని చెప్పేసి మేము చాలా రోజులు వెయిట్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. రాస్టర్ క్లియర్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టండి, అలాగే ఉద్యోగ భద్రతకి మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. సో ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే ఏంటంటే ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని మా విజ్ఞప్తి ఏంటంటే ఇంతమంది నిరుద్యోగులు 92,500 మంది నిరుద్యోగులు జీవితాలు మాత్రం బాగు చేయాల్సినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం మీదే ఉంది. దయచేసి రాష్ట్ర క్లియర్ చేసిన తర్వాత మాత్రమే మాకు ఎగ్జామ్ పెట్టండి. గత 5-6 ఏళ్ళ నుంచి మాకు ఇదే పరిస్థితి. రాక వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. మేము ఉద్యోగాలు కొట్టుకొని ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో దయచేసి మా యొక్క ఈ విన్నపాన్ని మీరు తీసుకొని రాష్ట్ర క్లియర్ చేసిన తర్వాతే ఎగ్జామ్ కండక్ట్ చేయండి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు ఎంఆర్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ 27వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో పీఆర్టీయూ మరియు మిత్ర సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, ఉపాధ్యాయులందరూ తనకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు రేపు లక్షవారం అనగా 27వ తారీఖు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరపబడుతున్నాయి. మరి ఆ ఎలక్షన్లో పీఆర్టీయూ మరియు మిత్ర సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా గాదే శ్రీనివాసులు నాయుడుగా నేను పోటీ చేయుచున్నాను. నా వరుస నెంబరు 3. మూడో పేరు గాదే శ్రీనివాసులు నాయుడు ఎదురుగా ఉత్తరాంధ్ర అధ్యాపక ఉపాధ్యాయ సోదర సోదరిమణులు ఓటర్ మహాశయులు అందరూ కూడా 1వ ప్రాధాన్యత ఇచ్చి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ ద్వారా మనస్ఫూర్తిగా వారందరిని అభ్యర్థిస్తున్నాను. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత అన్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి సమస్యలని పరిష్కారం చేసి అందరి తాలూకా మంచి చెడ్ల విషయంలో కూడా తోడుగా ఉండి ప్రభుత్వానికి ఉపాధ్యాయ అధ్యాపకుల మధ్య వారధిగా పనిచేసి అపరిష్కృత సమస్యలన్నీ పరిష్కరించి నేను ముందుకు వెళ్తానని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను. టమాటో గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్న నేపథ్యంలో మన జిల్లాలో ఉద్యానవన శాఖ అధికారులతో, మార్కెటింగ్ కమిటీ సెక్రటరీలతో, రైతు బజార్ ఎస్టేట్ అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేశామని మార్కెటింగ్ శాఖ ఏడీ రవికిరణ్ పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఏ ప్రాంతాల్లో అయితే టమాటా రేటు రావడం లేదో, పంట ఎక్కువైపోయి సరైన ధర రావడం లేదని భావిస్తే ఆయా ప్రాంతాల్లో ఉద్యానవన శాఖ అధికారులతో కానీ, మార్కెటింగ్ కమిటీ సెక్రటరీలతో కానీ, రైతు బజార్ ఎస్టేట్ అధికారులతో కానీ కలిసి తమ పేర్లను నమోదు చేసుకుంటే వాళ్ళ వద్ద నుండి టమాటాలను రైతు బజార్లకు తరలించి గిట్టుబాటు ధర వచ్చేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. సరైన సరసమైన ధరకి రేటుకి గిట్టుబాటు ధర పొందేలాగా మేము చర్యలు చేపడుతున్నాం.
ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని పేరున ఇటు వినియోగదారులకి అటు రైతులకి అంటే ఎందుకంటే వినియోగదారులకి రైతులకి ఎందుకు చెప్తున్నానంటే రైతు వినియోగదారుడికి తెలుస్తుంది, వినియోగదారుడు రైతుకి తెలుస్తుంది. వీళ్ళకి మనం అందరూ రైతు ఫ్యామిలీస్ నుంచి వచ్చాయి కాబట్టి మనకి సమాచారం తెలుస్తుంది. ఇదే సమయంలో ఒక విషయం ఏంటంటే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు టమాటా ధర మనకి 70 నుంచి 90 రూపాయల వరకు ఉండింది. ఆ సమయంలో మన రైతు బజార్ల ద్వారానే హోల్సేల్ ట్రేడర్స్తోని నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్లో వాళ్ళు పలమనేరులో కొంటే పలమనేరు, గుర్రంకొండలో కొంటే గుర్రంకొండ, మొలకల చెరువులో కొంటే మొలకల చెరువులో ఏ రేటు ఇన్వాయిస్ రేటుకి మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ విడిచిపెట్టి ఇన్వాయిస్ రేటుకి మనకి నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్లో మనకి రైతు బజార్ల ద్వారా 45 నుంచి 50 రూపాయల వరకు మనం అమ్మకం జరిగింది. వినియోగదారులకి సరసమైన ధరకి మనం ఇవ్వడం జరిగింది. అదే ప్రయత్నం ఇప్పుడు ధర పతనం అయినప్పుడు రైతులు మినిమం కూడా రేట్ రానప్పుడు మనవంతు బాధ్యతగా ప్రభుత్వ మార్గనిర్దేశకాల ప్రకారం ఒక బేస్ రేట్ పెట్టుకొని ఒక 12 రూపాయలకి ఈరోజు రైతు బజార్ రేటు ఉంది. ఆ 12 రూపాయలకి తక్కువ లేకుండా మనం వాళ్ళకి రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుంది. వాళ్ళ ఫీల్డ్లోని 4 రూపాయలకి 5 రూపాయలకి అమ్ముకునే పరిస్థితి. దాని నుంచి 12 రూపాయలకి మనం ఈరోజు రైతు బజార్ రేటు ఇప్పించడం అనేది ఈ అవకాశం అనేది అందరూ వినియోగించుకోవాలి. ఉత్పత్తి పెరిగినప్పుడేమో మరి రేటు తగ్గుతూ ఉంటుంది, ఉత్పత్తి తగ్గినప్పుడేమో ఇప్పుడు మనకి రేటు తరుగుతా ఇలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు మనం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఎవరూ ఇబ్బంది పడకుండా అటు వినియోగదారుడికి సరసమైన ధర, రైతుకి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపడుతున్నాం. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. 3 రోజుల పాటు పార్వతీపురం దాలేలమ్మ శ్రీ కృష్ణ భగవాన్ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో 29వ వార్డు గులిపల్లివారి వీధి జగన్నాథపురంలో పట్నానవారి శ్రీ 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 దాలేలమ్మ శ్రీ కృష్ణ భగవాన్ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 3 రోజుల పాటు ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సంబరాలకు వివిధ గ్రామాల నుండి వివిధ ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చారు. 150 కుటుంబాలతో పట్నాన సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉత్సవం నిర్వహించడంతో పాటు హోమము, మల్లెలు తొక్కడం, తప్పెటిగుళ్ళు, కోలాటం, శక్తివేషాలు, భారీ డెకరేషన్ భక్తులను అలరించాయి. గులిపల్లి వీధి నుండి మెయిన్ రోడ్డు మీదుగా కొత్తవలస దుర్గాదేవి ఆలయం వద్దకు ఊరేగింపుగా వెళ్లి అక్కడ దాలేలమ్మ దేవిని శుద్ధి చేశారు. ఈ సందర్భంగా పట్నాన సంతోష్ కుమార్ శ్రీ శ్రీ దాలేలమ్మ శ్రీ కృష్ణ భగవాన్ అంటే ఏమిటో వచ్చిన భక్తులందరికీ పూర్తిగా వివరించారు. ఈ పండగ గత 3 తరాల నుంచి చేయకపోవడంతో ఈ తరంలో 3 ఊర్ల నుండి అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్రిలు వచ్చాయి. ఇకపై 3 సంవత్సరాలకు ఒకసారి పండగ తెస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సంబరాలు ప్రతి సంవత్సరం జరగవు. 2020లో మునుగోడ గ్రామంలో జరిగినది. ఆ తర్వాత పార్వతీపురంలో స్టార్ట్ చేసాము. ఇదంతా పట్టణ ఐక్యత తెలియడానికి, మా దేవుణ్ణి కొలుచుకోవడానికి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేవుణ్ణి మర్చిపోకుండా ఉండడానికి పెద్దలు చెప్పిన లెక్క ప్రకారం మనం ఆ విధంగా మనుగడలో ఉండాలని, ఇప్పుడు పిల్లలు రాబోయే తరాలకు కూడా తెలియపరచాలని ఈ కార్యక్రమాన్ని మేము రాబోయే రోజుల్లో ఇక్కడ కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం ఇక్కడ పెట్టినందుకు ఈ పట్టణానికి సంబంధించిన మా సహోదరులందరూ కూడా చాలా సహకరించారు. దానికి కర్త అంతా మా సంతోష్ కుమార్ పట్నాన. ఈయన ఎక్కువ బాగా కృషి చేశాడు. అది సాధ్యం కాలేకపోయింది. ఆ టైంలో నేను దాన్ని కోనుకొని సరే చేద్దాం, ఎంతవరకు అయితే అంతవరకు వచ్చిందని చెప్పి మొదలుపెట్టాను. 2020లో మునుగోడ గ్రామంలో నేనే దగ్గరుండి చేయించాను. అది నా బలవంతం మీద. అయితే కరోనా టైం కావడం వలన అప్పుడు ఎక్కువ ఫ్యామిలీలు రాలేదు. అప్పటికి పూర్తి దేవుళ్ళు కూడా అక్కడే సంతృప్తిగా ఇవ్వలేదు. ఆ తర్వాత నేను మొత్తం 3 ఊర్లలో 2 దేవుళ్ళు నా దగ్గర ఉన్నాయి. 3 దేవుళ్ళు నేను బయట నుంచి అంటే ఆ పాలన చేయకుండా వదిలేసినవి నేను తీసుకొచ్చాను. అది కూడా మీ అందరికీ నేను చూపించాను. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుడు లేదు కావు అనే ఒక సందర్భం వచ్చింది. అందుకే ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి దాని మీద ఏమున్నాయి, ఏం చూపించే, ఏం కనిపించాను కూడా అందరికీ నేను పేరున చూపించాను. దర్శనాలు కూడా ఇప్పించాను. ఇక్కడ ప్రతి 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో పట్టణాల వారి సంబరాలు
చక్కగా జరుగుతాయి. నేను ఆ 3 ఊర్ల పేర్లు కూడా చెప్తాను. శ్రీకాకుళం దగ్గర పెళ్లి వలస కృష్ణుడు తీసుకొచ్చాను. అమ్మవారి కాలు కడియం పలాస్ దగ్గర కిటికీ అనే ఊరు నుంచి తెచ్చాను. వాళ్ళు పాలన చేయక గత 200 సంవత్సరాలుగా వదిలేశారు. వాళ్ళ కుటుంబం మొత్తం చిందబంధం అయిపోయింది. మళ్ళీ నాకు కౌరు పెట్టి నేను వెళ్ళిన తర్వాత దాన్ని తీసుకొచ్చి సాయంత్రం ముహూర్తం తీసి దాన్ని ఇంట్లో పెట్టేశాను. చదువు కొనలేక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుందామని కోటి ఆశలతో కలలు కన్న నిరుపేద విద్యార్థులకు మన్యంలో చెట్ల కింద చదువుకునే పరిస్థితి తలెత్తింది. చెట్ల కింద చదువులపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. చదువు కొనలేక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుందామని కోటి ఆశలతో కలలు కన్న నిరుపేద విద్యార్థులకు కొన్ని చోట్ల అనుకోని పరిస్థితులు ఎదురవుతున్నాయి. చెట్ల కింద చదువుకునే పరిస్థితి తలెత్తింది. ధనవంతుల బిడ్డల వల్లే ప్రైవేటు కాన్వెంట్లలో ఏసీల్లోనూ ఫ్యాన్ కింద చదువుకోవాలని అత్యాశకు పోవడం లేదు. సాధారణ పరిస్థితుల్లోనైనా ఉపాధ్యాయుల నుంచి విద్య ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం అంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరడం లేదు. ఒకవైపు ఎండలు మండిపోతున్నా చదువుకునేందుకు పాఠశాల తరగతి గదులు లేక విద్యార్థులు తల్లడిల్లిపోతున్నారు. సాలూరు మండలం తోనం పంచాయతీ మెట్టవలస గ్రామంలో గతంలో ఆర్సీఎం పాఠశాల ఉండేది. అది ఒక పాత భవనంలో దాన్ని నడిపేవారు. 2 ఏళ్ల కిందట ఆ భవనం కూలిపోవడంతో దాన్ని ఎంపీపీ స్కూల్గా మార్చారు. తర్వాత కొన్నేళ్ల పాటు తాత్కాలికంగా జీసీసీ భవనంలో పాఠశాలలు నడిపించారు. అనంతరం ఆ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడంతో అక్కడ ఖాళీ చేయించారు. ప్రస్తుతం పిల్లలకు పాఠాలు ఒక చెట్టు కింద పందిరిలోనే బోధించాల్సిన దుస్థితి నెలకొంది. పిల్లలకు సరైన సదుపాయాలు లేక ఎండలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఊరి చివర ఏర్పాటు చేసిన పందిరి నీళ్ళలోనే చదువుకుంటున్నారు. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలంటే పట్టు పరుపులు, ఏసీలు, డిజిటల్ క్లాస్ రూములు ఇవేమీ అక్కర్లేదు. సమర్థవంతమైన ఉపాధ్యాయులతో వసతులతో కూడిన విద్యా బోధన ఉంటే సరిపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వారి ఆవేదనను అర్థం చేసుకొని సౌకర్యం కల్పించాలని కోరుకుందాం. నా పేరు మువ్వల కుమారి, మాది మెట్టవలస. నేను ఎస్ఎంసి చైర్మన్గా ఉంటున్నాను. ప్రస్తుతం మా ఊర్లో 52 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఊర్లో సరైన స్కూల్ లేకపోవడం వల్ల పిల్లలు స్కూల్కు వెళ్ళడం లేదు. ఆర్థిక స్తోమత లేక ఉండిపోతున్నారు. అలాగే ఉపాధ్యాయులు చెట్టు కింద స్కూల్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి సరైన బ్లాక్ బోర్డ్ లేకపోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మా ఊరికి ఒక మంచి భవనాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం. నేను పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్గా ఉన్నాను. 2023 సంవత్సరంలో మా గ్రామంలో ఆర్సీ మీడియట్ పాఠశాల ఉండేది. అదే సంవత్సరంలో ఎంపీపీ స్కూల్గా మార్చడం జరిగింది. పాఠశాల భవనం కూలిపోవడం వల్ల జీసీసీ డిపోలో పాఠశాలను నిర్వహిస్తున్నాము. అయితే జీసీసీ మేనేజర్ గారు డిపోని ఖాళీ చేయమని చెప్పడం వల్ల మా గ్రామ పాఠశాలలో ఉన్నటువంటి 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలు 52 మంది ఇప్పుడు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి వచ్చింది. పాఠశాల భవనం నిమిత్తం మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులైనటువంటి గుమ్మడి సంజయారాయణ మేడం గారికి ఈ విషయం పలుమార్లు చెప్పడం జరిగింది. ఆవిడ వారం 10 రోజుల్లో నేను పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. కానీ ఇప్పటికి 2 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. అయితే ఈ 52 మంది పిల్లలే కాదు, మా గ్రామంలో చాలామంది పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వస్తున్నటువంటి విద్యా సంవత్సరంలోపు మా గ్రామానికి పాఠశాల భవనాన్ని నిర్మించిస్తారని కోరుకుంటున్నాను. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోషల్ జస్టిస్ ఫోరం, బీసీ ఐక్యవేదిక, కాపు ఐక్యవేదిక, ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక, దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ వేదిక, మహిళా హక్కుల పరిరక్షణ వేదిక పక్షాన తరపున స్వతంత్ర అభ్యర్థి బీసీ సామాజిక వర్గానికి చెందిన గాదే శ్రీనివాసులు నాయుడుకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్లోని మీడియా సమావేశంలో ఆయన శ్రీనివాసులు నాయుడును గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ సింగరయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గారు మరి మనకి ఉత్తరాంధ్ర జిల్లాలకే కాకుండా వారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా
అనేక ఉపాధ్యాయ ఉద్యమాల్లో పాల్గొవటం, మరి చిన్నతనం నుంచే కూడా ఆయన 10 సంవత్సరాలు టీచర్గా పనిచేసి అనంతరం ఉపాధ్యాయ ఉద్యమంలోకి ప్రవేశించి 2 సార్లు ఎమ్మెల్సీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉపాధ్యాయులకి ఎనలేనటువంటి సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనకి ఈసారి మరి లాస్ట్ టైము కొంత ఉపాధ్యాయులకి ఆయన దూరం అవడం జరిగింది. కానీ ఈసారి మరింత చేరువయ్యి ఆయన మంచి సర్వీసెస్ మోటివ్లో ముందుకెళ్తున్నారు కాబట్టి శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు గారి అభ్యర్థిత్వాన్ని మరి అందరూ కూడా బలపరిచి ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓటేసి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అలాగే లెక్చరర్స్, రీడర్స్ అండ్ ప్రొఫెసర్స్ అందరూ కూడా మేధావులందరూ కూడా వారిని మరలా శాసన మండలికి పంపించి ఉపాధ్యాయులకి గతంలో వలె మరి పూర్వ వైభవం తెచ్చే విధంగా అందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు శ్రీనివాసులు నాయుడు గారికి వేయాలని చెప్పి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 3 కూడా ఘోరంగా ఓడిపోబోతున్నారు. మిత్రులారా గమనించండి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వజనులకు సకల జనులకు అందరికీ మేలు జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల కాలంలో ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయకుండా అబద్ధాలు, అసత్యాలు, అసత్య ప్రచారాల మీద బతుకుతుంది. సమాజంలో ఉన్నటువంటి పాత్రికేయులు, మిత్రులు, విద్యావంతులు, ఉద్యమకారులు, న్యాయవాదులు, సామాజిక ఉద్యమకారులందరూ కూడా పిడికిళ్ళు బిగించి ప్రశ్నించే గొంతుకులై ఈ ప్రభుత్వాన్ని ఓడించి ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల మొత్తాన్ని కూడా చిత్తుగా ఓడించి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం, ఉభయ గోదావరి జిల్లాలు పట్టభద్రుల నియోజకవర్గం, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి ప్రజల యొక్క గళాన్ని, ప్రజల యొక్క ఆకాంక్షలను మరి ప్రభుత్వానికి తెలియజేయాలి. ప్రభుత్వం మొద్దు నిద్ర వ్యవహరిస్తుంది, ప్రభుత్వం అబద్ధాల మీద బతుకుతుంది, ప్రభుత్వం అసత్యాల మీద బతుకుతుంది, ప్రభుత్వం వాట్సాప్ ప్రభుత్వంగా మారిపోయింది, పేపర్ ప్రభుత్వంగా మారిపోయింది, టీవీ ప్రభుత్వంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలుగా నడిపైన శశి భార్గవి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఆమెకు జమ్మూ గ్రామంలో పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం పోరాటం చేస్తామన్నారు. పలు కళాశాలలో విద్యార్థులకు చైతన్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. మార్చి 11, 12 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానన్నారు. కులగణన బాధ్యతాయుతంగా చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో మహిళా సంఘాలు ఏర్పాటు చేశామన్నారు. మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, ఉత్తరాంధ్ర బీసీ సంఘం అధ్యక్షుడు నడిపైన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అత్యధిక జనాభాలో సగం కంటే ఎక్కువ బీసీలు ఉన్నప్పటికీ రాజ్యాధికారంలో ఎప్పుడూ కూడా వెనకబడి ఉండటం, మరి ఈరోజు ఆంధ్ర అధ్యక్షునిగా నన్ను నియమించడం, అలాగే గత 10 రోజుల క్రితం ఉత్తరాంధ్ర అధ్యక్షునిగా నన్ను నియమించిన తర్వాత మా కుమార్తె శశి భార్గవిని ఆంధ్ర రాష్ట్ర బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలుగా నిన్నటి రోజున నియమించటం, అందరం ఇంకా ఉన్న కమిటీల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళి బీసీల ఐక్యతని చాటాలన్నదే ప్రథమ ఎజెండా. వచ్చే నెల 12, 13 తేదీన విజయనగరం జిల్లా నుండి ఉత్తరాంధ్ర జిల్లా అధ్యక్షునిగా మేమంతా కూడా ఢిల్లీలో వెళ్ళి 12, 13 తేదీల్లో పోరాటాలు కూడా చేస్తామని, అలాగే కులగణన విషయానికి వచ్చినట్లయితే బీసీల లెక్క ఈరోజు కూడా తెలియటం లేదు. బీసీలు ఎంతమంది ఉన్నారనే లెక్క ఈ రోజుకి తెలియలేదు. ఒకవేళ తెలిస్తే బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ అని కాకుండా బీసీ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద నేషన్ అనే రకంగా ఈరోజు ఖచ్చితంగా తెలుస్తుందనే విషయాన్ని కూడా మేము చెప్తున్నాం. మరి బీసీలు అంటే ఓట్లు వేయడానికి ముందుకు వచ్చినప్పుడు మాకు రిజర్వేషన్ ఎందుకు కల్పించట్లేదనే విషయాన్ని కూడా అడుగుతున్నాం. చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా మార్చి 11, మార్చి 12 తేదీల్లో
రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము వెళ్ళి అక్కడ ఖచ్చితంగా పోరాటం చేస్తామని, మహిళలకు 50% రిజర్వేషన్ వచ్చే రకంగా ఖచ్చితంగా మేము ముందుకు నడిపిస్తామని, ఈరోజు కూడా మహిళలు ముందుకు రావాలంటే భయపడుతున్నారు, ఉద్యోగాలకు ముందుకు వెళ్తున్నా సరే రాజకీయంలో ముందుకు రావాలంటే భయపడుతున్నారు, ఏదైనా ఒక సమస్యను బయటికి చెప్పాలంటే భయపడుతున్నారు. అలాంటి సమస్యలతో ఎంతోమంది లోపలే ఉండిపోతున్న పరిస్థితి కూడా ఈరోజు చాలా విషయాల్లో చూస్తున్నాం. మహిళలపై జరుగుతున్న అన్యాయం మనం చూస్తున్నాం. ఎవరో వచ్చి ఒక మాట చెప్తూ ఉంటారు, మేము చేస్తాము చూస్తాము అని, కానీ చూసింది లేదు, చేసింది లేదు. మహిళలకి ఖచ్చితంగా ఈరోజు ఇంట్లో ఉన్న మహిళలైనా బయటకు వచ్చి పనిచేస్తున్న మహిళలకైనా ఒక మోటివేషన్ కావాలి, వాళ్ళకంటూ ఉన్న సమస్యలు తెలుసుకునే ఒక మనిషి కావాలి. మరి ఈరోజు నన్ను స్టేట్ మహిళా అధ్యక్షురాలుగా నియమించడంతో ఖచ్చితంగా నేను ప్రతి కాలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న కాలేజీలో ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళకి చిన్న చిన్న విషయాలకి ఈరోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న సమస్యలను తెలుసుకొని కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా, ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించే విధంగా, వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో ముందుకు నడిపించే విధంగా ఖచ్చితంగా మేము పాటుపడతామని, మరి ఒక మహిళకు కూడా వెళ్ళి ఒక ధైర్యాన్ని ఇస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జీవనశైలి మారుతున్న కాలానుగుణంగా చిరుధాన్యాల వినియోగం పెరిగిందని, చిరుధాన్యాల పంటలను అధిక విస్తీర్ణంలో పండించడానికి రైతులు కృషి చేయాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సంచాలకులు డాక్టర్ సి తారా సత్యవతి పేర్కొన్నారు. గాజులరేగ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయంలో ప్రధాన శాస్త్రవేత్త పాత్రో ఆధ్వర్యంలో చిరుధాన్యాల కిసాన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కృషి పట్టుదల ఉన్న రైతులు ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక ద్వారా చిరుధాన్యాలు శుద్ధి చేసే యంత్రాలు, విత్తనాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. పోషక విలువలు ఎక్కువ శాతంలో కలిగి ఉన్న చిరుధాన్యాలు ప్రాసెసింగ్ యూనిట్లు ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కె శ్రీనివాసరావు, నాబార్డు డీజీఎం నాగార్జున తదితరులు పాల్గొన్నారు. రైతులు ఎవరైతే ఈ నిమ్న వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్, స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి ఇప్పుడు చిరుధాన్యాల్లో వాళ్ళకి కావాల్సిన ప్రాసెసింగ్ మిషనరీ కానీ, ప్రైమరీ ప్రాసెసింగ్కి లేదా వాల్యూ ఎడిషన్ టెక్నాలజీస్ చెప్పడం కానీ ఇలా చేస్తున్నాం. విత్తనాలు కూడా ఇస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు విత్తనాలు పండించిన పంట వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావాలి అంటే మూల్య సంవర్ధనం చేయాలి, అలాంటి వాల్యూ ఎడిషన్ చేయాలి. వాటికి కావాల్సిన మెషినరీ, ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండవు కదా, అలానే ప్రతి రైతుకి మనం ఇవ్వలేము. ఇప్పుడు మనందరికీ తెలిసిందే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, FPOs అన్నీ ఉన్నాయి. సో మేమేం చేస్తున్నాము, మా ఇన్స్టిట్యూట్ ద్వారా డిఫరెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ, అటారీస్ కానీ ఇలా ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న నియర్ బై KVKs వాళ్ళ ద్వారా FPOsని ఐడెంటిఫై చేసి వీళ్ళ ద్వారా సరైన వ్యక్తులకి సహాయం అందజేయడానికి ఈ దారి ఎన్నుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు RARS మన విజయనగరం ఉంది, అంగ్రావ్ యూనివర్సిటీలో సంబంధించింది. సో మేము అటారీ ఉంది హైదరాబాద్, ఆ హైదరాబాద్ అటారీ కింద ఈ యూనివర్సిటీ వీళ్ళందరూ ఈ ఎక్స్టెన్షన్ దీనిలో వస్తారు. సో వాళ్ళ ద్వారా వీళ్ళ మాధ్యమంతో మనం రెస్పెక్టివ్ KVKs అందులో ఉన్న FPOsని గుర్తించి వాళ్ళకి మిషనరీ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఒక FPOకి ఇస్తే దాంట్లో ఉన్న సభ్యులైన కిసాన్ రైతులందరికీ ఉపయోగం వస్తుంది. ఒక్కళ్ళకి ఇచ్చి వాళ్ళు దాచుకున్న పెద్దలు ఒక FPOకి ఒక సంస్థకి ఇచ్చిస్తే కనుక అందరికీ ఉపయోగపడుతుంది కదా, ఆ ఉద్దేశంతో మేము ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు ఇవాళ మీరు చూసారు ఒక 5-6 మిషనరీస్ ఇస్తున్నాం. దాంట్లో ఏంటంటే ఇప్పుడు రవ్వ, తర్వాత దలియా ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వ అంటే ఇడ్లీ రవ్వ చేసుకోవచ్చు, దోసల పిండిలు చేసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చు, ఉప్మా మిక్స్లు చేసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ. అవన్నీ ఒకళ్ళే కొనాలంటే కష్టం కదండి, లక్షల్లో ఉంటాయి. అలాంటి ఎక్విప్మెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చక్కగా అందరూ కలిసి ఉపయోగించుకుంటారు. ఒక గ్రూప్కి మనం హెల్ప్ చేస్తే ఒక్కళ్ళే కాకుండా అందరూ కలిసి పెరుగుతారు, డెవలప్ అవుతారు. గత 30 సంవత్సరాల క్రితం కేరళ నుంచి పవిత్రమైన అయ్యప్ప స్వామి విగ్రహాన్ని అయ్యప్ప భక్తులు విజయనగరం తీసుకొని వచ్చారు. విజయనగరం పూల్బాగ్ అయ్యప్ప స్వామి కోవెల అప్పటికి నిర్మించకపోవడంతో పన్నీరువారి వీధి ఉన్న నారాయణ గురుస్వామి నివాసంలో ప్రతిష్ఠ చేశారు.
ఆనాటి నుండి నేటి వరకు కూడా నారాయణ గురుస్వామి, ఎంపీ పరమేశ్వరన్ 30 ఏళ్లుగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేస్తూ స్వాములకు మాలాధారణ, ఇరుముళ్ళు కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఈ మధ్యన నారాయణ గురుస్వామి కాలం చేయడంతో పవిత్రమైన విగ్రహాన్ని ఈరోజు సాయంత్రం నారాయణ గురుస్వామి కుటుంబ సభ్యులైన వెంకటేష్ చేతుల మీదుగా పూల్బాగ్ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయ అర్చకులు మురళీస్వామి మాట్లాడుతూ పవిత్రమైన అయ్యప్ప స్వామి విగ్రహాన్ని నారాయణ గురుస్వామి కుటుంబ సభ్యులు అనుమతితో తీసుకొని వెళ్లడం జరుగుతుందని అన్నారు. అయ్యప్ప స్వామి భక్తులకు విగ్రహానికి పూజలు చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలవెల్లి శ్రీనివాస్, పెంటపాటి రామ్జీ, సాయి అనిల్, ఆల్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శరణమయ్యప్ప. ఈ విగ్రహం లాస్ట్ 30 ఇయర్స్గా దేవివిలాస్ నారాయణ గురుస్వామి గారి ఇంట్లో పూజలు, పునస్కారాలు, ఇరుముళ్ళు అన్నీ చేసేవాళ్ళం. అది విగ్రహం ఎందుకు ఇక్కడికి వచ్చిందంటే పూల్బాగ్లో అయ్యప్ప స్వామి గుడి కట్టకముందు అక్కడ ఇవ్వాల్సిందే కాకపోతే అక్కడ గుడి కట్టలేదు. సో ఆ టైంలో ఆ విగ్రహాన్ని ఈ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టేసాం. ఇక్కడే పూజలు, పునస్కారాలన్నీ చేసేవాళ్ళం. ఆ టైంలో ఇంకో విగ్రహం కూడా అక్కడ స్థాపించి అక్కడ పెట్టేశారు. ఇప్పుడు నారాయణ గురుస్వామి గారు లేరు, ఆ తర్వాత ఆయన తమ్ముడు గారు పరమేశ్వరం గురుస్వామి గారు ఆయన కాలం అయిపోయారు. సో ఈ విగ్రహాన్ని మళ్ళీ వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసి అక్కడే పూజలు, పునస్కారాలు చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఇస్తున్నాం. ఇలా అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుతున్నాం. నేను లాస్ట్ తమ్ముడు గారు పరమేశ్వరం గారు తమ్ముడు గారు అనంతరామన్ గారు వాళ్ళ అబ్బాయిని, లాస్ట్ తమ్ముడు గారు అబ్బాయిని నేను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను నా చేతుల మీదుగా. ఇది మా ఫ్యామిలీలో అందరూ కోరుకొని ఇష్టపడి మేము ఇస్తున్నాం వాళ్ళకి, అయ్యప్ప సేవా సంఘం ట్రస్ట్కి. నారాయణ గురుస్వామి గారి చేతుల మీదుగా ఎన్నో మాలాధారణలు, ఎన్నో ఇరుముళ్ళు, ఇక్కడ పూజలు, పునస్కారాలు అందుకున్న స్వామివారిని చాలా లోక కళ్యాణం కోసం చేశారు. ఆయన కాలం చేయడం జరిగింది. వాళ్ళ తమ్ముడు గారు కూడా చేశారు. వాళ్ళు కూడా కాలం చేశారనే విధంగా వాళ్ళు మనకి పూలబాగులో ఉన్నటువంటి ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో అందరూ కమిటీ వాళ్ళ చేతుల మీదుగా మొత్తం సమాచారాన్ని అంతా కూడా సేకరించుకొని ఈ విగ్రహాన్ని అక్కడ తీసుకెళ్తే మంచిదని అందరూ ఆలోచించి సదుద్దేశంతో లోక కళ్యాణం కోసం ఇది మాలాధారణలు కానీ లేదా అభిషేకాలు కానీ ఇంకా ఆలయ అభివృద్ధి ఆయన ఎలా మొదటి నుంచి అక్కడ ఆలయాన్ని ఎలా చూసుకున్నారు, ఇక్కడ ఎలా చూసుకున్నారు, అంతకన్నా ఇంకా అభివృద్ధి రావాలని, లోక కళ్యాణం జరగాలని ఈ విగ్రహాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే మా ఆలయంలో ట్రస్టీ మెంబర్స్, అలాగే ప్రధాన అర్చకులు ఆరవల్లి తాతాజీ గారి చేతుల మీదుగా, అలాగే నా పేరు మహేంద్రాడ వెంకట మురళి, మేమిద్దరం అర్చకులు. రోజు స్వామివారికి అభిషేక నిత్య కార్యక్రమాలు, హోమాలు అన్నీ జరిపించి స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొని లోక కళ్యాణం కోసం ఇరుముళ్ళు కానీ లేదా అభిషేకాలు కానీ, హోమాలు కానీ, యాగాలు కానీ ఏవి జరిగినా మా చేతుల మీదుగా స్వామివారికి మాకు ఆ శక్తి ఇమ్మని మేము స్వామివారిని పదే ఎప్పటికప్పుడు కోరుకునే ఉంటుంటాం. అదే మంచి శుభ సమయంలో ఈ విగ్రహం అక్కడికి వెళ్ళడం ఒక అభివృద్ధి పథంలోకి కూడా ఇంకా ఎక్కువగా జరుగుతుందని సదుద్దేశంతో సంతోషంతో ఉన్నారు అందరూ కూడా. మాకు చాలా సంతోషంగా ఉందండి. మీ వంశం ఇంకా అభివృద్ధిలోకి రావాలని తరతరాలుగా చెప్పుకునేటువంటి కార్యక్రమాలు ఎప్పుడో చేశారు ఆల్రెడీ. ఇంకా మున్ముందు ఈ విగ్రహం అక్కడికి వెళితే నాకు తెలిసి పేరు రాయించి ఒక శిలాఫలకం పెట్టిస్తారు. మా కమిటీ వాళ్ళందరూ ఎటువంటి సందేహం లేదు. స్వామియే శరణమయ్యప్ప. వాజీవాతులు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు హాస్యాస్పదం. రైతుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేసిన మంత్రి కొండపల్లి. బర్డ్ ఫ్లూపై అపోహలు వీడండి, ఆందోళన చెందకండి. 3 రోజుల పాటు ఉచితంగా చికెన్ పంపిణీ జరుగుతుందన్న పశు సంవర్ధక శాఖ అధికారి రమణ. ఎండలోనే చదువులు, చెట్టు కిందే విద్యా బోధన. మన్యంలో విద్యార్థుల వేదనపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.